Hi, this is Naresh Kumar. Welcome back. Maths Naresh E-Class. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2Bకి సంబంధించిన ఇంటిగ్రేషన్ అనే చాప్టర్లో నుంచి ఈ యొక్క ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. చూడండి, ఓకే, మరి ఈ యొక్క ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. చూడండి, ఇంటెగ్రల్ డిఎక్స్ బై 2 sin square x ప్లస్ 3 cos square x, ఇంకొకటి ఇంటెగ్రల్ 1/1 ప్లస్ cos square x dx. ఓకే, సో మరి ఈ మోడల్ ఎలా ఉంటుందో ఒక్కసారి రఫ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వర్కింగ్ రూల్ ఏంటి అనేది కూడా చూద్దాం. ఎప్పుడైనా మనం కొన్ని ప్రాబ్లమ్స్ ఇలా ఉన్నప్పుడు a ప్లస్ b ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఇలా ఉన్నప్పుడు, లేకుంటే ఇంటెగ్రల్ 1/1 ప్లస్ కాస్ స్క్వేర్ ఇక్కడ a ప్లస్ b కాస్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఇలా ఉన్నప్పుడు, లేకుంటే 1/a సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ b కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ c sin x ఇంటూ కాస్ ఎక్స్ ఇట్లా ఉన్నప్పుడు కూడా ఈ మోడల్ని అప్లై చేయొచ్చు. సో ఇక్కడ ఈ c sin x కాస్ x లేకున్నా కూడా ఈ మోడలే. ఓకే, సో a sin స్క్వేర్ x ప్లస్ b కాస్ స్క్వేర్ x dx ఉన్నా కూడా అప్పుడు వర్కింగ్ రూల్ ఏంటంటే మల్టిప్లై ద న్యూమరేటర్ అండ్ డినామినేటర్ విత్ సీకెండ్ స్క్వేర్ x. సో ఆ పాయింట్ని అప్లై చేయాలి. సో దాని తర్వాత టాన్ ఎక్స్ని టీ అనుకుని సీకెండ్ స్క్వేర్ ఎక్స్ డిఫరెన్షియేషన్ వస్తుంది. ఓకే, టాన్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్. ఓకే, సో చూడండి, మల్టిప్లై ద న్యూమరేటర్ అండ్ డినామినేటర్ with secant square x. ఓకే, సో ఇప్పుడు చూడండి, ప్రాబ్లమ్ని తీసుకుంటాను. 1/2 ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 3 కాస్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఇది. ఓకే, సో మల్టిప్లై చేస్తున్నాను. సీకెండ్ స్క్వేర్ ఎక్స్ డివైడెడ్ బై, సో 2 ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ పక్కన సీకెండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ అనమాట. సో మల్టిప్లై చేశాను, డివైడ్ చేశాను, మళ్ళీ ఈ రెండు క్యాన్సిల్. ఓకే, ఎస్, నౌ దట్ ఈజ్ ఈక్వల్ టు, చూడండి, సీకెండ్ స్క్వేర్ ఎక్స్ డివైడెడ్ బై, ఇప్పుడు 2 సైన్ స్క్వేర్ ఎక్స్ టు సీకెండ్ స్క్వేర్ ఎక్స్ని మల్టిప్లై చేయండి. సో 2 ఇంటూ sin square x into secant square x plus 3 cos square x the secant square x ni, yes, 3 cos square x into secant square x పక్కన dx ఉంటుంది. ఎస్, సో దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇంకొద్దిగా సింప్లిఫికేషన్ చేస్తున్నాను, secant square x డివైడెడ్ బై, ఇక్కడ చూడండి, సీకెంట్ని 1/cos స్క్వేర్ రాయొచ్చు. సో 2 ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్, సీకెంట్ని 1/cos స్క్వేర్ ఎక్స్ రాయొచ్చు, ప్లస్ 3 కాస్ స్క్వేర్ ఎక్స్ని అలానే రాసేస్తున్నాను. సో సీకెంట్ని 1/cos స్క్వేర్ ఎక్స్ రాయొచ్చు. కాస్ స్క్వేర్ ఎక్స్ క్యాన్సర్ డిఎక్స్. ఇంకా మిగిలింది చూడండి, దట్ ఈస్ ఇంటెగ్రల్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ న్యూమరేటర్లో ఉంది. ఇక సైన్ స్క్వేర్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ టాన్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది. సో 2 ఇంటూ టాన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ అక్కడ 3 అలానే ఉంది సార్, కాన్స్టెంట్ అట్లనే ఉంటుంది, డిఎక్స్. ఎస్, ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైనా మనం ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు టాన్ సీకెండ్ స్క్వేర్ కాంబినేషన్లో ఉన్నప్పుడు టాన్ ఎక్స్ని టీ అనుకోండి. ఓకే, కాబట్టి పుట్ టాన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ అనుకుంటున్నాను. పుట్ tan x is equal to t. tan x is equal to t అనుకుంటున్నాను. tan x యొక్క డిఫరెన్షియేషన్ ఏంటి?
differentiating with respect to x on both sides. ఓకే, సో tan x కి డిఫరెన్షియేషన్ secant square x, రైట్ సైడ్ లో ఉన్న t ని x తో డిఫరెన్షియేటింగ్ చేస్తే dt బై dx, ఆ dx లెఫ్ట్ సైడ్ కి వస్తే ఇంటూ dx అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు dt. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ రెండింటిని ఇందులో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. సో ఇంకా దేర్ఫోర్ ఇంటెగ్రల్ 1/2 ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 3 కాస్ స్క్వేర్ ఎక్స్ dx which is equal to చెప్పండి secant square x dx, ఈ రెండిటి బదులు నేనేం రాసుకోవచ్చు, dt రాయొచ్చు, డివైడెడ్ బై 2 అలానే ఉంటుంది, సైన్ స్క్వేర్ ఎక్స్ ఇక్కడ 2 ఇంటూ tan స్క్వేర్ ఎక్స్, tan x అంటే t స్క్వేర్ కాబట్టి t స్క్వేర్ ప్లస్ 3 అలానే ఉంటుంది. సో నెక్స్ట్ ఎప్పుడైనా మనం ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు టీ స్క్వేర్ కోఎఫిషియంట్ ఉండకూడదు, అంటే 2 ఉండకూడదు, అంటే 2ని కామన్ తీయండి. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ 1/2ని కామన్ తీస్తే ఇంకా టీ స్క్వేర్ ప్లస్ 3/2. సో పక్కన dt, మళ్ళీ డౌట్ ఉంటే చెక్ చేసుకోండి, 2 ఇంటూ టీ స్క్వేర్ 2t స్క్వేర్ 2 క్యాన్సిల్, 2 ఇంటూ 1/2 3, ఇదే అన్నమాట. సో 1/2 ఇంటెగ్రల్ 1/t స్క్వేర్ ప్లస్ ఇంటెగ్రల్ 1/x స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ 1/8 tan ఇన్వర్స్ x బై, అంటే 3/2 స్క్వేర్ లాగా ఉండాలి కాబట్టి దాన్ని √3/2 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు ఒక ఫార్ములా ఏంటి, ఇంటెగ్రల్ ఇక్కడ నోట్ చేస్తున్నా 1/x స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ dx ఏంటి, 1/a ఇంటూ tan ఇన్వర్స్ x బై a. కాబట్టి సో గుర్తుంచుకోవాలి. సో సిన్స్ ఇక్కడ a అంటే √3/√2, √3/2 కూడా రాయొచ్చు, x అంటే t అని. ఓకే చెప్పండి, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ 1/a అంటే 1/, దాన్ని √3/√2 రాయొచ్చు, 1/a ఇంటూ tan ఇన్వర్స్ x బై a, tan ఇన్వర్స్ x అంటే ఇక్కడ t బై a అంటే √3/√2 ప్లస్ c. ఇప్పుడు ఇంకొద్దిగా సింప్లిఫికేషన్, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఈ √3/√2 న్యూమరేటర్కి వెళ్తే రెసిప్రోకల్ అవుతుంది, అంటే √2/√3. నెక్స్ట్ ఇంకా మిగిలింది tan ఇన్వర్స్ ఆఫ్, ఇక్కడ మళ్ళీ చూడండి √3/√2 న్యూమరేటర్కి వెళ్తే రెసిప్రోకల్ అంటే √2/√3. సో ఆల్రెడీ t ఉంది, √2t/√3 ప్లస్ c. ఎస్, ఇప్పుడు t ప్లేస్లో రీప్లేస్ చేద్దాం, ఏమనుకున్నాం tan x. ఈ 2ని మనం ఏం రాసుకోవచ్చు అంటే ఇంకొక పాయింట్ ఇక్కడ రాస్తున్నాను, బట్ tan x ఈజ్ ఈక్వల్ టు t. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1/√2 ఇంటూ √2 రాసుకోవచ్చు, ఇంకా √2/√3 అలానే రాసాను, ఈ రెండు క్యాన్సిల్. సో tan ఇన్వర్స్ ఆఫ్ √2 ఇంటూ tan x రాయొచ్చు, t బదులు, సో బై √3 ప్లస్ c. సో ఫైనల్గా సో √a ఇంటూ √b, రూట్ ఆఫ్ ab అంటే √6 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ √2 ఇంటూ tan x డివైడెడ్ బై √3 ప్లస్ c లా చేయాలి. మరి నెక్స్ట్ ప్రాబ్లమ్ని చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లమ్ సేమ్ ఇప్పుడు కూడా అదే మోడల్, మల్టిప్లై ద న్యూమరేటర్ అండ్ డినామినేటర్ విత్ secant స్క్వేర్ x. ఓకే, కాబట్టి ఆ పాయింట్ని మనం రాయాలి. చూడండి డైరెక్ట్గా టు ఫైండ్ అని హెడ్డింగ్ పెట్టేసేయండి, రెండోది కనుక్కుంటున్నాం టు ఫైండ్. సో ఇప్పుడు ఒక చిన్న పాయింట్, మల్టిప్లై అండ్ మల్టిప్లై ద న్యూమరేటర్ అండ్ డినామినేటర్ with secant square x. ఓకే,
సో మరి ఇప్పుడు ప్రాబ్లమ్ని తీసుకుంటున్నా. ఇంటెగ్రల్ 1/1 ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్. చెప్పండి. సో మల్టిప్లై చేస్తున్నాను సీకెండ్ స్క్వేర్ ఎక్స్, డివైడ్ చేస్తున్నాను ఇక్కడ సీకెండ్ స్క్వేర్ ఎక్స్, మళ్ళీ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఎందుకు సార్ ఇట్లనే మనం మల్టిప్లై చేసాము అంటే దట్ ఈస్ ద వర్కింగ్ రూల్ ఈ మోడల్ ఉన్నప్పుడు. ఓకే, ఎస్. మరి ఇప్పుడు ఈ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ని 1తో, సీకెండ్ స్క్వేర్ ఎక్స్ని కాస్ స్క్వేర్ ఎక్స్తో మల్టిప్లై చేద్దాం. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ డివైడెడ్ బై సీకెండ్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ 1 అంటే సీకెండ్ స్క్వేర్ ఎక్స్, మళ్ళీ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్ అనమాట, పక్కనే డిఎక్స్ ఉంటుంది. నౌ దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ డివైడెడ్ బై సీకెండ్ స్క్వేర్ ఎక్స్ని అలానే రాశాను, ప్లస్ చూడండి సీకెండ్ స్క్వేర్ ఎక్స్ అట్లనే రాసేస్తే డైరెక్ట్గా ఇంకా సీకెంట్ని కాస్ స్క్వేర్ ఎక్స్ లాగా రాసేద్దాం. సీకెంట్ స్క్వేర్ని కాస్ స్క్వేర్ ఎక్స్, ఆల్రెడీ ఇక్కడ కాస్ స్క్వేర్ ఎక్స్ ఉంది, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, డిఎక్స్ అన్నమాట. సో నెక్స్ట్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్. సో పక్కన మిగిలింది ఇక్కడ ఏమంటే సీకెండ్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 1 అనమాట డిఎక్స్. మీరు అబ్జర్వ్ చేస్తే సీకెండ్ స్క్వేర్ ఎక్స్ ఉంటే మనకి టాన్ ఎక్స్ ఉండాలి. టాన్ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్, కాబట్టి దీన్ని ఏమన్నా రాసుకోవచ్చు. ఎస్, చూడండి ట్రిగనోమెట్రీ ఐడెంటిటీని ఉపయోగించుకొని సీకెండ్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ నుంచి సీకెండ్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 1 కావాలా. సో చూడండి ఈ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 1 కాబట్టి ఏమవుతుంది, సీకెండ్ స్క్వేర్ ఎక్స్ని ఫైండ్ అవుట్ చేసుకోండి. ఓకే, అక్కడ మైనస్ ఉంటే ప్లస్ అయిపోద్ది, కానీ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ వాల్యూని కనుక్కోండి. సీకెండ్ స్క్వేర్ థీటా ఏమవుతుంది, ఇంకా మైనస్ టాన్ స్క్వేర్ థీటా రైట్ సైడ్ పోతే ప్లస్ అయిపోతుంది అనమాట. కాబట్టి సీకెండ్ స్క్వేర్ ఎక్స్ ఏమైనా 1 ప్లస్ టాన్ స్క్వేర్ థీటా ప్లస్ 1. ఓకే, నెక్స్ట్ స్టెప్. So which is equal to integral secant square x. So 1 plus tan square x plus 1 or tan square x plus 1 plus 1 ఏమవుతుంది plus 2. So that is equal to secant square x tan square x plus 2 dx. yes, ఇప్పుడు tan secant కాంబినేషన్లో ఉన్నాం కాబట్టి సో పుట్ tan x is equal to t అనుకోండి. ఇప్పుడు డిఫరెన్షియేటింగ్ చేయండి, డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్స్. సో tan x యొక్క డిఫరెన్షియేషన్ secant స్క్వేర్ x dx is equal to dt. రైట్ సైడ్లో ఉన్న టీని ఎక్స్తో చేస్తే dt బై dx, లెఫ్ట్ సైడ్కి వస్తే ఇంటూ అవుతుంది. ఇప్పుడు మన ప్రాబ్లంలో సబ్స్టిట్యూట్ చేద్దాం. tan స్క్వేర్ x secant స్క్వేర్ x dx ఏం రాసుకోవచ్చు, డైరెక్ట్గా dt రాయొచ్చు, డివైడెడ్ బై tan స్క్వేర్ ఎక్స్ని t స్క్వేర్ రాయొచ్చు ప్లస్ 2 అనమాట. సో మళ్ళీ ఇంతకుముందు మనం ఫార్ములా రాసాం, ఇంటెగ్రల్ 1/a స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ ఆర్ x స్క్వేర్ ప్లస్ a స్క్వేర్, 2ని స్క్వేర్ లాగా రాయాలంటే √2 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. 1/t స్క్వేర్ ప్లస్ √2 హోల్ స్క్వేర్, కాబట్టి 1/a tan ఇన్వర్స్ x/a ఫార్ములా. ఏ అంటే ఇక్కడ ఎంత, √2 అనమాట. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ 1/1 ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. చెప్పండి. సో 1/a అంటే √2, tan ఇన్వర్స్ x అంటే రూట్ ఓన్లీ t అనమాట. ఓకేనా, బై a అంటే √2 ప్లస్ c. చూడండి 1/a √2, tan ఇన్వర్స్ x అంటే t బై a, బట్ t ప్లేస్లో రీప్లేస్ చేయండి, ఏంటి tan x అనమాట. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1/√2 tan ఇన్వర్స్ ఆఫ్ tan x బై √2 ప్లస్ c. ఇలా చేయాలి. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.